దేవ బాలరాజు దగ్గరికి వచ్చి, "ఏమి యాక్టింగ్ చేస్తున్నావు బాలరాజు? సత్యంని చంపేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు వగలి ఏడుపులు ఏడుస్తున్నావు కదా నువ్వు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దేవ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం, "అవును, ఎంత కోపం ఉంటే మాత్రం అంత దారుణంగా చంపాలా? మరీ అంత దారుణంగా చంపుతావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీసులు దూరంగా వెళ్ళటం చూసి అక్కడ ఉన్న దేవ అయితే బాలరాజు దగ్గరికి వచ్చి, "ఇదంతా చేసింది నువ్వు అనుకుంటున్నావా? అది నువ్వు కాదు, నేనే. ఆ విషయం నీకు తెలుసు కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం, "అవును, ఇలా చేయిస్తానని నువ్వు అస్సలు ఊహించలేదు కదా. అప్పుడు నీకు ఫోన్ చేయించింది, ఆ గెస్ట్ హౌస్కి రమ్మన్నది ఎవరు అనుకుంటున్నావు? నేనే అక్కడికి రమ్మన్నాను. అదంతా నేరం మొత్తం నీ మీద పడేటట్లు ఎలా చేశానో చూసావు కదా. మరి నేనంటే ఏమనుకున్నావు" అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఆ సత్యంని చంపింది ఎవరు? నేనే. కానీ ఆ నేరం పడింది ఎవరి మీద? పాపం నీ మీద కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "ఇప్పుడు నీ బామ్మర్ది కూడా చనిపోయాడు. నువ్వేమో జైలుకి వెళ్ళిపోయావు. ఇప్పుడు కావేరి చిన్ని పరిస్థితి ఏంటో పాపం నాకు అర్థం కావటం లేదు. వాళ్ళని ఇప్పుడు ఎవరు చూసుకుంటారో ఏమో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు మాత్రం దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం, "ఇప్పుడు కదా నాకు అసలైన ఛాన్స్ వచ్చింది. నేనంటే ఏంటో చూపిస్తాను" అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నవ్వుకుంటూ బాలరాజు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు.